ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచాన్ని భయపెడుతూ వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ని గురించి అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాము. అయితే దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు అంతకంటే భయపడాల్సినటువంటి ఎన్నో సంగతులు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అయితే వాటిని చాలామంది సరిగ్గా గ్రహించలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. దాని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తించలేనటువంటి స్థితిలో మిగిలిపోతున్నారు. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, మనము దేనికి భయపడాలి, కరోనా వైరస్గా, దేవుని ఉగ్రతక అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. కరోనా వైరస్ అనేది, వైరస్ అనే మాటకు అర్థం చిన్న సూక్ష్మజీవి. చిన్న సూక్ష్మజీవి అయినప్పటికీ ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 200 దేశాలని గడగడలాడిస్తుంది. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నాయి. కారణం ఏంటంటే, దాని ద్వారా జరిగే నష్టం, వేల మంది మనుషులు చనిపోతున్నారు. లక్షల మందికి అది వ్యాపిస్తే వేల మంది చనిపోతున్నారు అనేది నేడున్నటువంటి మీడియా ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. వేల మంది చనిపోవటం వల్ల ప్రపంచంలో 200 దేశాలకు దగ్గర ఈ వైరస్ వ్యాపించటం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి అనేది మనం ఎరిగినటువంటి సత్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదివితే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని గ్రంథంలో రాయబడింది. ప్రభువైన యేసు ఈ సత్యాన్ని మాట్లాడారు. మనుషుడు కేవలం శరీరంపై దాడి చేసే వాటికి భయపడుతున్నారు, కానీ ఆత్మని దేహాన్ని నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి, కానీ కనీసం కూడా భయపడలేదనేది సత్యం. ఈ లోకంలో కుక్కలున్నవి జాగ్రత్త అంటే భయపడుతున్నారు, దొంగలున్నారు జాగ్రత్త అంటే భయపడుతున్నారు, అలాగే చిన్న చిన్న వ్యాధులకు భయపడుతున్నారు, కరోనా వైరస్ లాంటి వైరస్లకి భయపడుతున్నారు. కానీ ఇవన్నీ చేసే నష్టం ఏంటంటే కేవలం శరీరానికి. కుక్క దేనికి నష్టం చేయగలదంటే శరీరానికి, దొంగలు దేనికి నష్టం చేయగలరంటే శరీరానికి, లేదంటే ఏదైనా ఆర్డిఎక్స్ బాంబు అయినా సరే దేనికి నష్టం చేయగలదంటే శరీరానికి. వైరస్ దేనికి నష్టం చేయగలదు, ఈ కరోనా వైరస్ లాంటి వైరస్లు దేనికి నష్టం చేయగలవంటే శరీరానికి. శరీరానికి మాత్రమే నష్టం చేసే వాటికి మిక్కిలి భయపడుతున్నాడు, గజగజ వణుకుతున్నాడు మానవుడు. కానీ ఆత్మని దేహాన్ని నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడమన్నటువంటి బైబిల్ సందేశానికి కనీస భయం కూడా లేకుండా జీవించేస్తున్నారు. ప్రియమైన వారులారా, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చదివినప్పుడు మిక్కిలి భయపడాల్సింది దేవునికి అని మనకు అర్థమవుతుంది. వైరస్ శరీరాన్ని మాత్రమే చంపగలదు, దేవుడు ఆత్మని దేహాన్ని కూడా నశింపజేయగల శక్తిమంతుడు అనే సంగతి ఎరగాలి. అది ఎరిగిన రోజు మనుషుడు ఆయనకి మిక్కిలి భయపడతాడు. దీనికి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ దీనికి ఎక్కువగా భయపడుతున్నారు. ఆయనకి కనీసం భయం కూడా ఆయన ఎడల చూపట్లేదు అనేది మనం ఎరిగినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు ఈ విషయాలు మా ముందుకు తీసుకురావాలని ఆలోచన చేశాం. శ్రద్ధగా వినండి. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, లోకంలో మానవుడు ఎన్నో సంగతులకి భయపడుతున్నాడు, శరీర సంబంధమైనటువంటి వాటి మీద. మనం దేవునికి భయపడాలి అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఎందుకు ఆయనకు భయపడాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు మొదటగా దేవునికి ఎందుకు భయపడాలని మనం చూస్తే 139వ కీర్తనలో
13వ వచనాన్ని మనం చదివినప్పుడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నదన్నాడు భక్తుడైన దావీదు. అంటే దేవునికి ఎందుకు భయపడాలని ఒక కారణాన్ని మనుషుడు వెతికితే అక్కడ ఒక చక్కని కారణాన్ని భక్తుడైన దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మానవజాతి నిర్మాణం ఒక అద్భుతం. దేవుడు మనిషిని తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడనే సత్యాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. తల్లి గర్భంలో నిర్మించేవాడు ఆయనే. అది ఎంత అద్భుతం అంటే అమ్మకు తెలియదు ఆ సంగతి, నాన్నకు తెలియదు ఆ సంగతి, పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు కూడా తెలియనటువంటి సంగతి. ప్రసంగి 11:5లో ఒక మాట అంటాడు, శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎదునో అది నీకు తెలియదు అని అన్నాడు. ఈనాటికి శాస్త్రవేత్తలకి అర్థం కానటువంటి గొప్ప సంగతి అది. తల్లి గర్భంలో ఎముకలు ఏ రీతికి ఎదుగుతున్నాయో ఈనాటి మనుషులకి అర్థం కాని మిస్టరీ. 139వ కీర్తన 16వ వచనం మనం చదివినట్లయితే, నా ఎముకలలో ఒకటైనా రూపింపబడక మునిపే అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అన్నాడు. నా అవయవములు ఒకటైనను రూపింపబడక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని అంటాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని కింద పుట్నోట్స్లో నా అవయవములన్నీ నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. సో మానవజాతి నిర్మాణం ఒక చిన్న కణంతో ప్రారంభమవుద్ది. తండ్రిలో నుంచి తల్లిలోనికి ఒక చిన్న కణం ప్రవేశించి అది ఫలదీకరణం చెంది 9 మాసాల తర్వాత ఒక ఆకారంతో బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ 9 నెలలు ఏ రోజు ఏ అవయవం ఏర్పడిందనేది తండ్రి అయిన దేవుడు తన గ్రంథంలో లిఖిస్తున్నాడనే సత్యాన్ని భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన నిర్మాణం ఒక అద్భుతమైనది. మానవ నిర్మాణం ఎంత అద్భుతమైందో, మానవ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఎంత అద్భుతంగా నిర్మించబడుతున్నాయో, ఈ అవయవ నిర్మాణము తల్లి గర్భంలో ఒక చిన్ని కణంతో, ఒక ఎర్రని ముద్దతో ప్రారంభమైనటువంటి ఆ ముద్దకి కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ ఎలాగ ఏర్పడుతున్నాయో, ఆ ఏర్పడటానికి వర్క్ చేస్తున్నటువంటి దేవుడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడో ఆ సంగతి అర్థమైతే ఖచ్చితంగా దావీదుకే కాదు, ఈనాటి ఏ నరుడికైనా దేవుడంటే భయం కలుగుద్ది. దావీదు అందుకని అన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను, నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది అన్నాడు. కాబట్టి దేవుడంటే ఒక మనుషుడు భయపడటానికి రీజన్స్ వెతికితే, కారణాలు వెతికితే అద్భుతమైన కారణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి మన నిర్మాణమే ఆయన భయపడమని శాసిస్తుంది. అది మనకు అర్థమైతే. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే అక్కడ సముద్రాన్ని ఒక హద్దు వేసి ఇసుకను సరిహద్దుగా పెట్టి అది ఎంత పొర్లిలను, ఎంత ప్రబలిలను, ఎంత ఘోషించినను దాని హద్దు దాటి రాకుండానట్లు దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిలో మీరు వణకరా అని అంటున్నాడు. మానవజాతిని పుట్టించిన దేవుడు మానవజాతిని కాపాడుతున్నాడు అనే సంగతి అర్థమైతే మనుషుడు దేవునికి భయపడతాడు. మన చుట్టూ ఉన్నటువంటి సముద్రానికి దేవుడు ఇసుకను సరిహద్దుగా నియమించాడు. భూమి చాలా తక్కువ భాగంలో ఉంటే చుట్టూ వాటర్ చాలా ఎక్కువ భాగంలో ఉన్నాయి. విశ్వాన్ని నిర్మించిన దేవుడు ఆదిలోనే నీరుని డివైడ్ చేసి విశాలము మీది జలములను, విశాలము కింది జలములని డివైడ్ చేయటం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే ఈ విషయం కనపడింది. పై జన్మలకు ఆకాశం అని, కింది జన్మలకి సముద్రం అని పేరు పెట్టడం జరిగింది. పై జన్మలకి మేఘాలను అడ్డుగా పెట్టాడు, ఆ జన్మలు కిందకి రాకుండా ఆపగలిగాడు. కింది జన్మలకి ఇసుకను సరిహద్దుగా వేశాడు, అది మనుషులు నివసిస్తున్న భూమి మీదకి పొంగి పొరలకుండా కట్టడ చేశారు దాన్ని. ఇలాగా మానవజాతిని కాపాడటానికి ఆయన చేస్తున్నటువంటి పని అర్థమైతే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఆయనే. చుట్టూ ఉన్న నీరుకి ఆజ్ఞాపించి దానికి హద్దులు నియమించింది కూడా ఆయనే. ఆకాశం యొక్క నీరుకి హద్దులు నియమించింది ఆయనే. ఒకవేళ అవి పొర్లితే ఒకనాడు ఎలాగైతే జలప్రళయం వచ్చి భూలోకం అంతా
నాశనం అయిపోయిందో అలాగ మనుషుడు ఈనాడు కూడా నాశనం అయిపోవడానికి పెద్ద కష్టమేం కాదు. అయినా దేవుడు కనికరించి ఆయన నిరంతరం వర్క్ చేస్తున్నాడు కనుక, భూమి ఆకాశము ఇందులో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు కనుక మానవ జాతి ఈ రోజుకి క్షేమంగా ఉండటానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని నేను ప్రేమతో కోరుతున్నాను. మొదటగా మనం దేవునికి ఎందుకు భయపడాలంటే మన నిర్మాణం ఒక అద్భుతం. రెండవదిగా మనం ఎందుకు దేవునికి భయపడాలంటే మనల్ని ఆయన సంరక్షిస్తున్నటువంటి విధానం గొప్ప అద్భుతం. మూడోది, మనం ఎందుకు దేవునికి భయపడాలని ఆలోచన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 14:17 ఇలా రాయబడింది. ఏమి రాయబడింది అక్కడ సమాచారం అంటే, అయినను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయాలు నింపుచున్నాడు. మేలు చేయట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు లుస్త్రాలో ఉన్నటువంటి అన్యజనుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, విశ్వమాన వాళ్ళందరికీ పోషకుడు ఆయనే, పుట్టించడం ఆయనే చేశాడు, సంరక్షించేది ఆయనే, పోషించేవాడు కూడా ఆయనే. ఈరోజు మనం రోజుకు 3 పూట్ల భోంచేస్తున్నామంటే, ఏదో ఒక ఆహారం తీసుకుంటున్నామంటే దానికి కారకుడు దేవుడు. ఆకాశం వర్షాన్ని ఇచ్చేది ఆయనే, ఫలవంతమైన ఋతువులు ఇచ్చేది ఆయనే, ఆహారం అనుగ్రహించేది ఆయనే. 100వ కీర్తన 3వ వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించును అన్నాడు, మనం పోషించున్నాడు అన్నాడు, మనం ఆయన మేపు గొర్రెలము అని అన్నాడు. అపోస్తలుల కార్యం 17:25 చదివితే ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు అన్నాడు. కాబట్టి మానవ జాతిని పుట్టించిన కారణాన్ని బట్టి ఆయనకు భయపడాలి, సంరక్షిస్తున్న కారణాన్ని బట్టి ఆయనకు భయపడాలి, పోషిస్తున్న కారణాన్ని బట్టి మానవ జాతి దేవునికి భయపడాలి. ఆయనకి భయపడాలనేది బైబిల్ చెప్తున్నటువంటి ఆజ్ఞ. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రసంగి 12:13 మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఒక మంచి మాట అక్కడ రాయించాడు. అదేమంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇదే విధి అన్నాడు. భూమి మీద జరిగే సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థమని, ప్రయోజనకరమైనది ఏదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలను, ఇది మానవ కోటికి విధి అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి సొలొమోను ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆ మాటను మనం గ్రహించినట్లయితే విశ్వమానవాళికి విధి దేవుడు అంటే భయపడాలనేది. ఎందుకు ఆయనకు భయపడాలనేది కారణాలు చూసాం మనం. న్యాయమైన కారణాలు అవి. పుట్టించినవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే, పోషించేవాడు కూడా ఆయనే కనుక ఆయనకు మనం భయపడాలి. ఆయనకు భయపడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఆయనకి భయపడే ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయనకి వ్యతిరేకంగా జీవించే మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయనంటే కనీసం భయం లేని మనుషులు చాలా ఎక్కువ మంది ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు తనకు విరోధంగా పాపం చేసినప్పుడు పాపుల మీద, భక్తిహీనత మీద దేవుడు కోపపడతాడని మనం చదువుతాం. రోమపత్రిక 1:18 చదివితే దేవుడు భక్తిహీనుల మీద కోపపడుతున్నట్టుగా మనకు కనపడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచున్నది అన్నాడు. కరోనా ఉగ్రతకి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ దుర్నీతి మీద కోప్పడే, భక్తిహీనత మీద కోప్పడే దేవునికి భయపడాలండి. ఎవరి మీద కోపడతాడు దేవుడు అంటే దుర్నీతి పరుల మీద కోపడతాడు, భక్తిహీనుల మీద దేవుడు కోపడతాడు. దశరునికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు చదివితే దేవుని ఎరగని వారి మీద కోపడతాడు, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారి మీద కోపడతాడు. ఎవరైతే దేవుని ఎరగరో వారి మీద దేవుడు కోపడతాడు. ఎవరైతే ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడరో వారి మీద దేవుడు కోపడతాడు. దేవుని కోపం పరలోకం నుండి వారి మీద రగులుకుంటుందని అన్నాడు. ఇలాంటిది చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎన్నో సంఘటనలు మనం చూడవచ్చు. ఉదాహరణకి జలప్రళయానికి ముందున్నటువంటి ప్రజలు భక్తిహీనులుగా జీవించినట్టుగాను, వారి మీదకి దేవుని కోపం పరలోకం నుండి వచ్చినట్టుగాను, జలప్రళయం ద్వారా వారందరినీ జలసమాధి చేసినట్టుగాను, ఒక 8 మందిని మాత్రమే మినహాయించినట్టుగాను, వారిని బ్రతికించినట్టుగాను బైబిల్ చరిత్ర మనకి తెలియజేస్తుంది.
ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదివితే ఆ స్టోరీ మనకు అక్కడ కనపడుద్ది. అదే విషయాన్ని నూతన నిబంధన రచయితల ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేయించాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోను, రెండో పత్రికలోను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోను చాలా చక్కగా ఈ విషయాలని రాయించడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21లో దాని సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని రక్షించుచున్నది. నోవాహు ఓడలోని ప్రవేశించే వరకు వారిని దేవుడు హెచ్చరించాడు. వారికి దేవుడు వారి తప్పేంటో తెలియజేశాడు, తప్పించుకునే మార్గాన్ని తెలియజేశాడు. అయినా వారు దేవుని మాట వినకపోవటం వల్ల జలములతో ముంచెత్తాడు. ఆ కాలంలో దేవుని ఇష్టానికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి నీతిమంతుడు లోతును తప్పించాడు, తన కుటుంబాన్ని తప్పించాడు. ఆ వాడలో 8 మంది అనగా నీటి ద్వారా రక్షణ పొందారు నోవాహు కుటుంబాన్ని బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివినప్పుడు అక్కడ తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే, భక్తిహీనుల సమూహం మీదకి జలప్రాళి రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడును అని అంటాడు. కాబట్టి చదవబడినటువంటి ఆ మాటలు ఏమంటాడంటే, నీతిమంతుడగు లోతుని మరి 7గురిని కాపాడాడు, భక్తిహీనుల సమూహాన్ని నిర్మూలన చేశాడు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు భక్తిహీనుల మీదకి దేవుని కోపం రప్పిస్తున్నాడు అని. చరిత్రలో మరలా కాస్త ముందుకు చదివితే ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర పట్టణాలని కాల్చివేశాడు దేవుడు. దానికి కారణం ఏంటంటే పచ్చి వ్యభిచారంతో నిండినది ఆ పట్టణం. ఆదికాండం 19వ అధ్యాయం చదివినప్పుడు వృద్ధులేమి, యవనులేమి, బాలురేమి, ఆ పట్టణంలో ఉన్న వారందరూ లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలతో వ్యభిచారం చేయడానికి ప్రయత్నించారు. ఆ పట్టణం ఎంత భయంకరంగా నిండి ఉన్నారంటే వ్యభిచారంతో నింపబడినటువంటి పట్టణాలు అవి. అంతటి భయంకరమైన పట్టణాలని దేవుడు కాల్చివేయడానికి తీర్మానం చేసుకున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అప్పుడు దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును అంటాడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో. నీతిమంతులను తప్పించడం, దుర్మార్గుల్ని దుర్నీతి పరులను శిక్షించడం అనే ఒక కార్యక్రమం ఆది నుండి దేవుడు చేపడుతున్నాడు. జలప్రళయం దుర్నీతి పరుల మీదకి, సొదొమ గొమొర పట్టణాలు కాల్చివేయడానికి దుర్మార్గంతో కూడినటువంటి దుర్నీతి పరులు. అందుకని నీతిమంతుడకు లోతును తప్పించి ఆ దుర్మార్గుల యొక్క కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ జల సమాధి చేశాడు, ఆ అగ్నితో కాల్చివేశాడు. కాబట్టి చరిత్ర మనం చదువుతున్నప్పుడు దేవుడు భక్తిహీనుల సమూహం మీదకి తన కోపాన్ని, ఉగ్రతని దింపినట్టుగా అనేకమైనవి మనకు కనపడతాయి. చరిత్రలో కాస్త ముందుకెళ్ళినట్లయితే ఐగుప్తు దేశం మీదకి దేవుని ఉగ్రత రప్పించాడు. మోషే అహరోనులు వెళ్ళి తన ప్రజలను పంపించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పారు. నిర్గమాకాండం 5వ అధ్యాయం. ఫరో అంటాడు, అతని మాట విని నేను పోనీయటానికి యెహోవా ఎవడు నాకు తెలియదు అంటాడు. దాని ఫలితంగా ఆ దేశం మీదకి దేవుని కోపము 10 తెగుళ్ళు రప్పించి తన ఉగ్రతను చూపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుతమైన రీతిలో బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి ఆఖరి తెగులు ఏంటంటే తొలిచూరి సంతతి హతమైపోవటం. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట ఒక పురుషుడు చనిపోయాడు. ఇశ్రాయేలు తప్ప ఐగుప్తుల్లో ప్రతి ఇంట, ఆఖరికి చక్రవర్తి ఇంట్లో కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ దేశమున ఆకాశానికంటే అంత ఘోష పుట్టింది ఐగుప్తు దేశంలో అంటాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం అని చదివితే ఆ స్టోరీ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు అంత కోపాన్ని ఆ రోజు చూపించాడంటే యెహోవా ఎవడో నేను ఎరుగను అన్నందుకు ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలను తప్పించడానికి దేవుని కోపం వారి మీదకి రప్పించాడు. దేవుని ఎరగనంటే పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందని రుజువు చేశాడు. చరిత్ర మనం కాస్త ముందుకు చదువుకుంటూ వస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడుదల పొందిన తర్వాత కనాను సమీపానికి వచ్చారు. కనాను సమీపానికి వచ్చే ముందు యెరికో పట్టణం వారికి తటస్థించుద్ది. యెరికో పట్టణాన్ని జయించడానికి దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. వేగులు వారిని పంపినప్పుడు వారిని రాహాబు అనే వేశ్య తప్పించుద్ది. ఆమె ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చింది.
యెహోషువ గ్రంథం 2-3 అధ్యాయాలు మనం చదివితే ఈ స్టోరీ కనపడుద్ది. 2వ అధ్యాయంలో ఆమె ఇచ్చిన మాట సాక్ష్యం ఏంటంటే 9వ వచనం చదివితే, ఆకాశమందు భూమి మీద ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకొకడు దేవుడు లేడు, యెహోవాయే దేవుడు, ఆయన ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. మిమ్మల్ని తప్పించిన తీరు, మిమ్మల్ని రక్షిస్తున్న తీరు, మిమ్మల్ని నడిపిస్తున్న తీరు చూస్తే వింటే మా గుండెలు కరిగిపోయినాయని ఆమె సాక్ష్యం ఇచ్చి, మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను నా ఇంటి వారిని రక్షించమని ఆమె వారి దగ్గర నుంచి ఒక ప్రమాణం చేయించుకోవటం అనేది జరుగుద్ది వేగుల వారి దగ్గర నుండి. ఆ దినమున ఆ రాహాబ్ అనే వేశ్య యొక్క గృహంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తప్పించబడ్డారు. యెరికో పట్టణస్థులందరూ లయమైపోయారు. చరిత్రలో దేవుని ఉగ్రత యెరికో పట్టణం మీదకి వచ్చింది. జలప్రళయం అనే ఉగ్రత జలప్రళయానికి ముందున్న ప్రజల మీదకి వచ్చింది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఐగుప్తు దేశం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. యెరికో పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినట్టుగా మనం చూసాం. ఇజ్రాయేల్ చరిత్ర చదివితే ఇంకా మనకి అనేక విషయాలు కనపడతాయి. దాంట్లో మరొక విషయం ఏంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 14 నుంచి 20 వరకు చదివితే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమించినప్పటికీ, యెరూషలేము దేవాలయాన్ని ఆయన దీవించి పవిత్రపరిచినప్పటికీ, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాలయ నిర్మాణం అయిన అనంతరం రాజుల మొదటి గ్రంథం 8-9 అధ్యాయాలు చదివితే సొలొమోను ఇలాగ మనవి చేస్తాడు. 8వ అధ్యాయం 26వ వచనం రాజుల మొదటి గ్రంథంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశులను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును, అయితే నాదొక విన్నపము, ఈ మందిరం యొద్దకు వచ్చి దీని వైపు తిరిగి ప్రార్థించేవారు మొరను వినాలి, వినినప్పుడల్లా నీ జనులైన ఇశ్రాయేలీయులను నీ దాసుడైన నన్ను కూడా క్షమించాలని విన్నవించినప్పుడు రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు అతని మొర అంగీకరించినట్టుగా యెరూషలేము దేవాలయాన్ని పవిత్రపరిచినట్టుగా ఆయన కనుదృష్టి దాని మీద ఉంటుందని వాగ్దానం చేశాడు. ఆయన కాపుదల దానికి ఉంటుందని వాగ్దానం చేశాడు. అయినప్పటికీ దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం అని చదివినప్పుడు నెబుకద్నెజరు యెరూషలేము పైన దండెత్తి యెరూషలేములో దొరికిన వారు దొరికినట్టుగా ఓసుకోత కోసి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టి దేవాలయంలో ఉన్న బంగారాన్ని దోసుకుపోయి దేవాలయాన్ని కూడా తగలబెడుతుంటే దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. కారణం ఏంటంటే దేవుడే నెబుకద్నెజరుని ఆ పట్టణం మీదకి పంపించడం జరిగింది. ఎందుకు అలాగ చేశాడు దేవుడు? ఎందుకు ఇశ్రాయేలుపై దేవుడు అంతటి ఉగ్రతను చూపించాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ అంటాడు, ఆయన పెందలకాడే లేచి వారి ప్రవర్తన దిద్దుకోమని తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా వర్తమానం పంపితే వారు వినకపోగా ఆ పని చేసినటువంటి ఆ ప్రవక్తలు పనివారు ఎవరైతే ఉన్నారో వారి మీద తిరుగుబాటు చేసి హింసించి కొందరిని చంపారు అని అంటాడు. అందుకు దేవుని కోపము ఇశ్రాయేలుల మీద నివారింప సిక్కింకానంతగా వచ్చిందంటాడు. దాన్ని బట్టి యెరూషలేము దేవాలయము తగలబెట్టబడింది, బంగారం దోసుకొని పోబడింది, చాలామంది ఆ రోజు చంపబడ్డారు, కొద్దిమంది బానిసలుగా పట్టుకొని పోబడ్డారు. అంతటి ఘోరం జరిగిస్తున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఎందుకు అలా వదిలేశాడంటే ఆయన మాట వినకపోవటం వల్ల, ఆయనకు విరోధంగా భక్తిహీనులుగా జీవించడం వల్ల, దుర్నీతిలో బ్రతకడం వల్ల దేవుడు తన కోపాన్ని పరలోకం నుండి వారి మీద కుమ్మరించాడు నెబుకద్నెజరు రూపంలో. కాబట్టి చరిత్ర చదువుతున్నప్పుడు జలప్రళయమైన ఉగ్రత మనకు కనిపిస్తుంది. చరిత్ర చదువుతున్నప్పుడు ఐగుప్తు దేశం సొదొమ గొమొర్రాల మీద దేవుని ఉగ్రత మనకు కనిపిస్తుంది. ఐగుప్తు దేశం మీద దేవుని ఉగ్రత కనిపిస్తుంది. యెరికో పట్టణం మీద దేవుని ఉగ్రత మనం చదువుతున్నాం. అలాగే ఇశ్రాయేలీయులపై దేవుని ఉగ్రత అనేది చూసాం. అయితే మనం దేనికి భయపడాలంటే వీటన్నిటి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగిన ఉగ్రతలన్నిటి కూడా దేనికి భయపడాలో మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను ఇలాగంటాడు, సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకునేటాక మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అంటే రాబోయే ఉగ్రత ఒకటి ఉందన్నాడు, దానిని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అంటే రాబోయే ఒక ఉగ్రత ఉందన్నాడు, దాన్ని తప్పించుకోవాలంటే మనుషులు బుద్ధిమంతులుగా మారాల్సిన అవసరం ఉందన్నాడు. దాన్ని ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు, 15వ వచనం నుండి 17 వచనాల్లో అది గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినమని, సింహాసనాసీనుడై ఉన్న దేవుని యొక్క ఉగ్రత దినమని చెప్పాడు. దానికి తాళాజాలిన వాడు ఎవడూ లేడు అన్నాడు. అదో భయంకరమైన ఉగ్రత, దాన్ని ఎవడు తట్టుకోలేడు అన్నాడు.
కొండ గృహంలోకి వెళ్ళి కొండలారా మమ్మల్ని కప్పండి, బండ సందుల్లోకి వెళ్ళి బండలారా మమ్మల్ని మరుగు చేయండి మొరపెడతారు ఆ రోజు అన్నాడు. వాటికంటే భయంకరంగా ఉంటుంది దేవుని ఉగ్రత, వాటికంటే భయంకరంగా ఉంటుంది గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత. దాన్నే యోహాను అన్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అన్నాడు. ఒక విషయం గమనించండి, రాబోయే ఉగ్రత ఉంది. ఆత్మని దేహాన్ని కూడా నరకంలో నశింపజేయగల శక్తిమంతుడైన దేవుని యొక్క ఉగ్రత అది. అందులో పడినవాడు చనిపోడు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధిమంతులు అవ్వాలి. మత్తయి సువార్త 7:24 అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. మత్తయి సువార్త 17:5 దేవుడు యేసు ప్రభువును గురించి ఇలాగన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 18:18 మోషే భక్తుడు అన్నాడు, నా వంట ఒక ప్రవక్త వస్తాడు, అన్ని విషయాలు మీరు ఆయన మాట వినాలి అన్నాడు. ఆయన మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. అపోస్తలుల గారి 2:3:22 పేతురు ఈ విషయాన్ని తేటగా తెలియజేస్తాడు. యేసు మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడని. మత్తయి సువార్త 3 రాబోయే ఉగ్రతను గురించి మాట్లాడినటువంటి యోహాను 10-11 చదివినట్లయితే ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన గట్టి గింజలనేమో కొట్టులో పోసుకుంటాడు, పొట్టునేమో కాల్చి వేస్తాడు అని అన్నాడు. అంటే రాబోయే ఉగ్రతని గురి చేసేవాడు, ఉగ్రత పాలు చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దశలోనికి రాసిన 2వ పత్రిక 1:6 ఇలాగంటాడు, ప్రభు అయిన యేసు తన దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు అన్నాడు. దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం చేయడానికి ప్రభువు రాబోతున్నాడు అని తెలియజేశాడు. దాని నుండి తప్పించుకోవాలంటే రోమా 8:1 అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. అనగా ఆయన శరీరమైన సంఘంలో ఉన్నవారికి, క్రీస్తు యేసునందు అనగా ఆయన శరీరమైన సంఘంలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అంటే వారు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటారు. యేసు మాటలు విని బుద్ధిమంతులుగా మారి యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడి దేవుని ఎరిగి ఎవరైతే క్రీస్తు యేసులోనికి అనగా ఆయన సంఘంలోనికి బాప్తిస్వం పొంది క్రీస్తునందు చేర్చబడతారో, ఆయన సంఘంలో ఉంటారో, వారిని రాబోయే ఉగ్రత నుండి ఆయన రక్షిస్తాడు. హెబ్రీ 5:9 అంటాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు, అంటే రాబోయే ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన కారకుడు. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది, రోమపత్రిక 5:9 మరింత నిశ్చయముగా ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు అన్నాడు. రక్షణ అంటే రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటమని అర్థం. కాబట్టి రాబోయే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే గొర్రెపిల్ల యొక్క సంఘంలో ఉండాలి, గొర్రెపిల్ల ద్వారా రక్షించబడాలి, గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి, గొర్రెపిల్ల యొక్క సువార్తకు విధేయత చూపాలి, గొర్రెపిల్లను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎరగాలి. ఆయన ఎరిగిన వారి మీదకి ఆయన ఉగ్రత రాదు, ఆయన ఎరగని వారి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది. కాబట్టి రాబోయే ఆ భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు భయపడాలి. కుక్కలని జాగ్రత్త అంటే భయపడుతున్నారు, దోమలని జాగ్రత్త అంటే భయపడుతున్నారు, దొంగలున్నాయి జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అంటే భయపడుతున్నారు. ఆఖరికి చిన్న సూక్ష్మజీవి అయినటువంటి కరోనా లాంటి వైరస్లకు భయపడుతున్నారు. కానీ విశ్వాన్ని నడిపిస్తూ, విశ్వాన్ని పోషిస్తూ, సంరక్షిస్తున్నటువంటి, మనిషిని పుట్టించి పోషించి సంరక్షిస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడంటే మనుషులకి కనీసం భయం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడంటే భయపడినవాడు, దేవుని ఎరిగినవాడు, సువార్తకు లోబడినవాడు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి కరోనాలకి. ఎందుకంటే వారు ధైర్యంగా ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంటే శరీరం కృషించిపోయినా కానీ ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దినదినము నూతనపరచబడుతున్నాడు అన్నాడు. కాబట్టి శరీరానికి హాని జరిగే కార్యక్రమాలకి క్రైస్తవుడు భయపడ్డాం. ఫిలిప్పీ 1:21 ఇలాగన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. నేను బ్రతికే బ్రతుకు ఆయన కోసమేనన్నాడు. కాబట్టి దేవుని వాక్యమును ఎరిగిన ఏ వ్యక్తి కూడా, దేవుని ఎరిగిన ఏ వ్యక్తి కూడా, సువార్తకు లోబడిన ఏ వ్యక్తి కూడా, సువార్తకు విధేయుడై బాప్తిసం పొందిన ఏ వ్యక్తి కూడా కరోనా లాంటి వైరస్ కాదు, దానికంటే ఇంకా భయంకరమైన వైరస్లు కూడా భయపడ్డాం.
ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే క్షేమకరమైన పరిస్థితులు ఉంటాడు కనుక అతను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి, మనం దేనికి భయపడాలి? కరోనా లాంటి సూక్ష్మజీవులక ఈ విశ్వాన్ని సృష్టించి అందులో నరుని సృష్టించి విశ్వాన్ని నడుపుతూ నరుని పుట్టించి పోషించి సంరక్షిస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవునిక రాబోయే ఆయన ఉగ్రతక అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి గొర్రెపిల్ల యొక్క సంఘంలోని ప్రవేశించండి. అప్పుడు మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మను సంపనేరక దేహమును సంప వారికి భయపడక్కర్లేదు. మనం ఆత్మనే దేహమును నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలని ప్రభు చెప్పాడు కనుక ఆయనకి మిక్కిలి భయపడతారని ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి కూడా వందనాలు.